హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖాస్ బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఆ, పొద్దున ఇది మండే మార్నింగ్ బ్లాగ్ అండి. అంటే ఇంట్లో అంతా ఊడ్చుకొని తూడ్చుకొని చేసేసరికి లేట్ అయిపోయింది కొంచెం. ఇక అప్పుడు మళ్ళీ పొద్దున్నే అదంతా అయ్యేసరికి లేట్ అయినందుకు మళ్ళీ ఇది కూడా బయట వాకిలి ఇట్లా చేసుకునేసరికి 14 అయినట్టుందండి. ఇక అది బయట కూడా ఇక గడప గిట్లా పూజించుకుంటున్నాను. కాళ్ళ మీద కూర్చుంటే అస్సలు ఫస్ట్ లాగా కూర్చోలేకపోతున్నానండి. కాల్షియం తక్కువైందో ఏమైందో మళ్ళీ కాళ్ళు చెక్కల ముక్కలు వేసుకొని కూర్చొని చేయవలసి వస్తుంది ఏ పనైనా. ఇక కడప ఇట్లా పూజించుకొని బొట్లు పసుపు కుంకుమ పెట్టుకొని కడప కాడ ముగ్గులు వేసుకొని మళ్ళీ ప్లస్ బయట కొంచెం ముగ్గు వేసుకున్నానండి. పెద్దగా వేయరాదండి. మా ఇంటి పక్క పొంటే ఇట్లా మెట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కుతారు దిగుతారు కదా, అందుకనే చెడిపోతుందని చిన్న ముగ్గే వేస్తాను నేను. ఇక కడప కూడా ముగ్గు చిన్నగానే వేసుకుంటాం. మా కడప కూడా చిన్నగా ఉందండి, అంత పెద్దగా లేదు. అందుకే చిన్న చిన్న ముగ్గులే వస్తాయి. అవి దాని మీద పెద్దగా ముగ్గు వేయడానికి కూడా రాదు. ఆయన కూడా నాకు అంతగానో ముగ్గులు ఏం రావండి, ఏదో కొంచెం వస్తాయి అవే వేసుకుంటా. వచ్చిన కాడికి వేసుకుంటా. అవి ముగ్గులాగా ముగ్గు అంటే ముగ్గు కాదండి, డిజైన్స్ వస్తాయి ఎక్కువ శాతం. డిజైన్లు వేస్తే చిన్న ముగ్గు వస్తుంది. ఏదో ఒక 5 చుక్కల ముగ్గు 3 చుక్కల ముగ్గు లాంటివి వస్తాయి, అవే వేసుకుంటా. ఇక దానికంటే ఎక్కువ ముగ్గులు రావు, అన్ని డిజైన్స్ వస్తాయి. అలాగని ఇంటి ముంగడ కూడా చిన్న ముగ్గే వేసుకుంటానండి. చూడండి, ఇది 5 చుక్కల ముగ్గు. ఈ ముగ్గు వేసుకుంటా, ఎక్కువ శాతం ఈ ముగ్గు వేస్తూ ఉంటా. నాకు ఇది ఒక్క ముగ్గు వస్తుంది. లేకుంటే ఒకవేళ వేద్దామని అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ బాగా ఇంకేదైనా ముగ్గు వేద్దామంటే ఇక నేను యూట్యూబ్లో చూసి వేస్తుంటాను. యూట్యూబ్లో చాలా వరకు ముగ్గులు వేస్తారు కదా, ఆ ముగ్గు చూసి వేస్తా. కానీ కొంచెం చిన్నగానే వేసుకుంటానండి. అదే అన్నాను కదా, మా ఇంటి పక్కకే మెట్లు ఉన్నాయని రావడం పోవడం అందరూ కొంచెం తొక్కేస్తారని కొంచెం చిన్నగానే వేసుకుంటా, పెద్దగా వేయను. ఇలాగైతే ముగ్గు వేసుకున్నానండి. నాకు ముగ్గు వేసుకున్న నాడు ఎంత బాగా అనిపిస్తుందో. సోమవారం మంగళవారం ఇక బుధవారం గురువారం అంతగానో ఇంట్రెస్ట్ తీసుకొని, కానీ మళ్ళీ శుక్రవారం శనివారం సండే మళ్ళీ వేసుకుంటూ ఉంటాను. బయట ముగ్గు డైలీ వేయండి. బయట ముగ్గులు గిట్లా వేసాక అంతా క్లీన్ చేసినాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఈ దేవుని కాడ అన్ని నిన్నటి పువ్వులు గిట్లా ఉంటే అవన్నీ తీసి క్లీన్ చేస్తున్నానండి. దేవుని కాడ అంతా ఫస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని అన్నీ తోమడానికి తీసుకొని పోయినానండి. అవన్నీ తోమడానికి తీసుకుపోతాను. అన్ని దేవుళ్ళన్నీ ఎక్కువ శాతం సూరత్లు ఉన్నాయండి. ఇవి కొన్ని ఉన్నాయి, అవిటితోటి పూజించుకుంటున్నాను. ఇక అవే రోజు డైలీ అవే పూజకు అవే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒకటి తీస్తే ఒకటి ఇంకో రోజు తోమేదాన్ని, కొత్తవి పెట్టేదాన్ని, అన్ని తోమి పెట్టేదాన్ని. 4-5 జోళ్ళు నా దగ్గర దీపాంతాలు ఉండేనండి, అన్నీ అక్కడ సూరత్లోనే ఉండిపోయినాయి. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా కదా అని ఏదో ఆ రోజు నాకు ఇదే టైంపాస్ అవుతుంది. రోజు ఇల్లు వాకిలి అవన్నీ చేసుకుంటా, పూజ చేసుకుంటా, కర్షానికి ఇలా బొట్లు ఇట్లా పెట్టుకొని ఇక పూజ చేసుకుంటున్నానండి. ఇక ఇదే నాకు టైంపాస్. ఎక్కువ శాతం ఒక్కదాన్నే ఉన్నా కదా, ఇక ఒక్కదానితోటి ఇవన్నీ పనులు నేను ఒక్కదాన్నే వంట చేసుకోవడం, పూజలు చేసుకోవడం, ఇల్లు వాకిలు తుడుచుకోవడం, జాబ్ కూడా లేదు. ఇక ఇంట్లోనే ఫ్రీగానే ఉంటే అప్పుడప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను. ఇక దాని తర్వాత తులసి కోట కాడ కూడా పూజ చేశానండి. అంటే దీపం పెట్టాను. సాయంత్రం పెట్టాలి కానీ ఆ రోజు పొద్దున్నే పెట్టాను దీపము. ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా పెడతా లేకుంటే లేదు, కానీ పొద్దున్నే అయితే పెట్టేస్తే దేవుని కాడ దీపం పెడతా కదా, అలాగే తులసి కాడ కూడా అగరబత్తి పెట్టి పూజించుకుంటానండి. మంచిగా దీపం పెట్టుకుంటాను. మంచిగా అనిపిస్తుంది. తులసి కాడ చిన్నగా ఉండేనండి, నేను తులసి తెచ్చినప్పుడు కొంచెం మంచి పెద్దగా పెరిగింది. మంచిగా ఇట్లా చూస్తే ఎంత ఘనంగా అవపడుతుంది, మంచిగా అవపడుతుంది మా తులసి అనిపిస్తుంది. నాదే నజర్ తాకుతుందేమో, నా దిష్టి తాకుతుంది కావచ్చు మా తులసికి అని అనిపిస్తుంది. మంచిగా పెద్దగా పెరిగిందండి తులసి. నేను వచ్చినప్పుడైతే అన్ని ముక్కలన్నీ ఎండిపోయిండే, మొత్తం అన్ని ముక్కలన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ ఒక తులసి పెట్టుకున్నానండి, అన్నీ అయితే తెచ్చి పెట్టుకోలేను. ఇక పూల మొక్కలన్నీ ఎండిపోయినాయి. ఇక టైం ఉన్నప్పుడు పెట్టుకుంటా అని ఊరుకున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇంట్లో తులసి అయితే ఉండాలి కదా,
అట్లా అని తులసి అయితే తీసుకొచ్చుకొని పెట్టుకున్నానండి. దాని తర్వాత మళ్ళీ ధూపం గిట్ల వేయాలి కదా, ఇంకా ధూపం వేయలేను. ఇంట్లో మళ్ళీ ధూపం వేసుకుంటానండి. సోమవారం, మంగళవారం, శనివారం ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేస్తానండి. ధూపం వేసి మనం అది కర్పూరం అంటిస్తారు కదా, కర్పూరం కూడా పెడతాను. అంటే కర్పూరం కూడా అంటిస్తానండి. కర్పూరం కాల్చి మళ్ళీ దాని తర్వాత ధూపం వేసుకుంటా. ఖచ్చితంగా ధూపం మాత్రం వేసుకుంది నేను పూజ చేయనండి. అంత పూజ అయినాక ఇల్లు మొత్తం ధూపం వేసుకుంటా. ఇలాగ దేవునికి ఆరతి అయితే ఇస్తానండి లాస్ట్కు. ఓకే అండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు పూజ వీడియోలు కావాలైతే నాకు కామెంట్ చేయండి. పూజ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఓకే అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కామెంట్ మాత్రం ఎలాగైనా చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి. కామెంట్ ఖచ్చితంగా చేయండి. బాయ్.